హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్. హ్యాపీ సండే. సండే స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం 1 కేజీ చికెన్ తీసుకున్నాను. కాకపోతే చికెన్ మొత్తం యూజ్ చేయలేదు, కొంచెం పక్కన పెట్టాను. ఈ బిర్యానీ కోసం చికెన్లో సాల్ట్, కారం అండ్ పెరుగు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాను. ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టాలి. అయిన తర్వాత కుక్కర్లో ఈజీగా బిర్యానీ ఎలా చేసుకోవడం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాత కొంచెం గీ కూడా వేసుకోవచ్చండి. నేను వేయలేదు. ఆయిల్తో పాటు 1 స్పూన్ గీ కూడా వేసుకుంటే బాగుంటుంది. నేనైతే వేయలేదు, అది ఆప్షనల్, ఎవరి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోని స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. మసాలా స్పైసెస్ అది మరాఠీ మొగ్గ, అల్లం ఏమంటారు, లవంగి, ఇలాచి, బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్నీ ఆయిల్లోని వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా ఆకు కూడా వేసుకోవాలి. ఈ బిర్యానీకి మసాలా ఆకు అనేది ఫ్లేవర్ కదా, ఇది మాత్రం వేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్ రింగ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. సింపుల్గా ఈజీగా కుక్కర్లోని 3 విజిల్స్ రాగానే బిర్యానీ అయిపోతుందండి. సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. టేస్టీగా యమ్మీగా ఉంటుంది బిర్యానీ. చేసి చూడండి ఈ విధంగా. ఆనియన్స్, ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. అంటే ఆల్రెడీ చికెన్ కలిపేటప్పుడు అందులో వేసాం కదండి, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాలన్నీ అందులో పడ్డాయి కాబట్టి ఇందులోని 1 స్పూన్ మాత్రమే వేసుకున్నాను. మళ్ళీ మీకు చెప్తున్నాను, చికెన్లో పెరుగు, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. అంతే, అంతకుమించి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే నేనైతే ఏం వేయలేదు. పచ్చిమిర్చి ఒక 4 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే చికెన్ వేసుకోవాలి. అన్నీ కలిపి పెట్టిన చికెన్ వేసుకోవాలి. సండే ఈరోజు మీరేం చేసుకున్నారు స్పెషల్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చికెన్ బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయేలాగా ఫ్రై అవ్వాలి. చికెన్ పచ్చివాసన మొత్తం పోవాలండి, బాగా ఫ్రై అవ్వాలి. చికెన్ బిర్యానీకి పెద్ద పెద్ద పీసెస్ బాగుంటాయండి, చిన్నవి కాదు. పెద్ద పెద్ద ముక్కలు అయితేనే బాగుంటాయి కాబట్టి నేను పెద్ద పెద్ద ముక్కల్ని తీసుకున్నాను. ఇంకా అందులోని బాగా కడిగి పెట్టిన బియ్యం వేసుకుని, బాస్మతి రైస్ అయితే కాదండి, ఇది మామూలు మన ఇంట్లో వాడుకునే రైసేను. అండ్ వీడియో చిన్నది మిస్ అయింది, పుదీనా కొత్తిమీర కూడా వేసేసాను. దాని తర్వాత రైస్ వేసాను. పుదీనా కొత్తిమీర వేసేసి కలిపి పెట్టుకున్న తర్వాత రైస్ వేసుకోవాలి. ఇది కొలత అండి, 3 గ్లాసెస్ రైసు. 3 గ్లాసెస్ రైస్కి 5 గ్లాసెస్ వాటర్ వేసాను నేనైతే. అంతే, 5 గ్లాసెస్ వాటర్ సరిపోతుందండి. 6 గ్లాసెస్ వేసామంటే మెత్తగా అయిపోతుంది రైస్. 5 గ్లాసెస్ వాటర్ చాలు. బియ్యంలో వాటర్ అంతా కొంచెం
అయిపోయేంత వరకు కలుపుకొని రైస్ మరి ఎక్కువ కలిపినా విరిగిపోతుందండి. అంతంత మాత్రమే కలిపేసుకొని ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు రైస్ వేసాను కదా, దానికి 5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. చికెన్ బిర్యానీ అంటే ఇష్టంగా తింటారు అందరూ, చాలా ఇష్టం. ఇంట్లో అందరికీ చికెన్ బిర్యానీ చాలా ఇష్టం అండి. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం కలిపేసుకొని సాల్ట్ సరిపడిందో లేదో ఇప్పుడే చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీనికి ఏంటంటే చికెన్ మాత్రం బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయేలాగా చికెన్ ఫ్రై అయిన తర్వాతే పుదీనా కొత్తిమీర వేసుకొని తర్వాత కడిగి పెట్టిన రైస్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ సరిపడిందో లేదో చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని నాకైతే కొంచెం సరిపడలేదు కాబట్టి 1 స్పూన్ సాల్ట్ మళ్ళీ వేసుకున్నాను. సాల్ట్ వేసి బాగా కొంచెం కలిపేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసేయాలి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి, సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, సపోర్ట్ చేయండి. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు అలా ఉంచేయాలి. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కరు చల్లబడిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేయాలి. కుక్కర్ వేడిగా ఉంటుండగా తీసేయకూడదు, ప్రమాదం. కుక్కర్ చల్లబడిన తర్వాత తీయాలి, ఓపెన్ చేయాలి. వావ్, చూడండి సూపర్ వచ్చింది కదా, స్మెల్ అయితే అదిరిపోతుంది. దీనికి ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేస్తాను, పిల్లలకు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తే ఇష్టపడతారని. అది ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదు. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేశాను. కొంచెం వాటర్లోని ఫుడ్ కలర్ కలిపి యాడ్ చేశాను వేడి రైస్లో. ఇంకంతేనండి, చికెన్ బిర్యానీ రెడీ. టేస్ట్ స్మెల్ అదిరిపోతుంది. టేస్ట్ అయితే ఇంక వేరే లెవెల్, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. కుక్కర్లో ఈజీగా అండ్ సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేయాలనేది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా అంతే, ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి చికెన్ పీసులు గట్టా ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. రైస్ కూడా చూసారా, పొడి పొడిగా చక్కగా వచ్చింది. మెతుకు అంటుకోకుండా పొడి పొడిగా చక్కగా వచ్చింది. అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి తీసుకొని చికెన్ కర్రీ కూడా చేశాను చూడండి.
చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో రైస్ కూడా మెతుక్కు మెతుక్కు అంటుకోకుండా చాలా బాగా వచ్చింది. కుక్కర్లోనే చాలా ఈజీగా అండ్ టైం కూడా చాలా తొందరగా అయిపోతుందండి. బ్యాచిలర్స్ గట్రా ఎవరైనా చేసుకోవచ్చు. ఇది కొత్తగా పెళ్ళైన గట్రా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టుకుని ఒక కుక్కర్ ఉంటే చాలు అయిపోతుంది. చూడండి రైస్ పొడి పొడిగా ఉంది. మీకు చూపిస్తున్నాను. రైస్ కూడా పొడి పొడిగా చక్కగా వచ్చింది. వేడి వేడిగా ఉంది. చికెన్ ముక్కలు అన్నీ బాగా వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.